తిరుమల అలిపిరి నడక మార్గంలో చిన్నారి లక్షితను చంపిన చిరుతను ఐఎస్ఆర్ తిరుపతి నిపుణుల బృందం గుర్తించింది. ఈ ఘటన తర్వాత మొత్తం 5 చిరుతలను పట్టుకున్న అధికారులు అందులో మొదట 3ంటిని తిరిగి శేషాచలం అడవుల్లో ఒకదాన్ని కర్నూలు నల్లమల అడవిలో వదిలిపెట్టారు. వీటిలో 4వ చిరుత నుంచి సేకరించిన సలైవా, బ్లడ్ శాంపిల్స్ ఆధారంగా తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో బందీగా ఉన్న 4వ చిరుతే లక్షితను చంపినట్టుగా గుర్తించారు. ఈ క్రమంలో చిరుతను జూ పార్క్ లోనే ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్తున్న టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాస్తో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. గత ఏడాది తిరుమల నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులపైన దాడి చేసి చిన్నారి లక్షితను ప్రాణాలు తీసినటువంటి చిరుత ఇప్పటికే తిరుపతి ఎస్వీ జూ పార్క్లో బందీగా ఉంచడం జరిగింది. అడవిలోకి వదలకుండా కేవలం జూ పార్క్లోనే నిర్బంధించే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాస్ సార్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్గా గత ఏడాది భక్తులంతా కూడా చాలా భయాందోళనకు గురయ్యారు. లక్షిత విషయంలో జరిగే ఘటన చూస్తూ ఉంటే ఈరోజు రిపోర్ట్స్ ఏం చెప్తూ ఉన్నాయి? 28/8/2023 నాడు మనం బంధించినటువంటి మగ చిరుత ఆ లక్షిత పైన దాడి చేసి అమ్మాయిని చంపినట్లుగా ఐసర్ తిరుపతి వారు మనకు నిన్న నివేదిక కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తిరుపతి వారికి, అలాగే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి వారికి సమర్పించడం జరిగింది. అందులో నట్షెల్లో మనకు ఆ రిపోర్ట్ను వారు సమర్పించడం జరిగింది. లక్షిత పైన దాడి జరిగినటువంటి వ్యూ పాయింట్లో ఉన్న టైల్స్ పైన, తర్వాత అమ్మాయి వెంట్రుకల్లో ఉన్నటువంటి సలైవా శాంపిల్స్ను, రక్త శాంపిల్స్ను, తర్వాత ఆ ఘటన జరిగిన తర్వాత అమ్మాయి యొక్క డెడ్ బాడీని కనుగొన్నటువంటి ప్రదేశంలో లభించినటువంటి ఆధారాలు, ఈ అనిమల్ను ట్రాప్ చేసిన తర్వాత 28/8/2023 నాడు ఆ ట్రాప్ కేజ్లో కూడా దీని యొక్క సలైవా శాంపిల్స్ను కలెక్ట్ చేయడం జరిగింది. వాటన్నింటినీ మనం ఐసర్కు పంపడం జరిగింది. ఆ ఐసర్ వారు మొన్నటి వరకు ఒక 4 చిరుతలు అమ్మాయి పైన దాడిలో పాల్గొనలేదు అని మనకు ధృవీకరించారు. ఆ కెనైన్ టీత్ లేకపోవడంనే వల్లనే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చిన్న చిన్న జంతువులను వేటాడి, ఇది చిన్న చిన్న జంతువులను వేటాడి దాని యొక్క ఎక్స్క్రిటాలో శాంపిల్స్ సేకరించి చేస్తే దాంట్లో బెట్లుడతలు, తర్వాత రోడెంట్స్, ఇటువంటి వాటిని కూడా చంపి తింటూ ఉన్నట్లుంది. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే ఆ జంతువు సరిగా వేటాడలేదు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న జంతువులపైన ఆధారపడి చేసింది. ఆ రోజు దురదృష్టవశాత్తు అమ్మాయి బయటికి రావడం, ఆ యూరినేషన్కో ఎందుకో కూర్చొని ఉండడం వల్ల ఇది కూడా ఏదైనా చిన్న జంతువు అన్న భ్రమతో ఆ రోజు లిఫ్ట్ చేయడం జరిగింది. అమ్మాయి దురదృష్టకరంగా చనిపోవడం జరిగింది. చిన్న జంతువులపైన దాడి చేయడంలో భాగంగానే లక్షిత పైన దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే తన యొక్క ఫ్యూచర్ ఏదైతే అడవుల్లోకి వదలకునే ప్రసక్తి లేకుండా జూ పార్క్లోనే బందీగా ఉంచి దాన్ని సాకే విధంగా చర్యలు చేపడుతున్నారు. నడక మార్గం గుండా వెళ్ళేటువంటి భక్తుల విషయంలో టీటీడీ ప్రత్యేకించి కొన్ని నిబంధనలు అమలు చేస్తూ ఉంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి చిన్నారులు ఎవరిని కూడా నడక మార్గంలో అనుమతించట్లేదు. ఇప్పటికీ కూడా అదే నిబంధనలు కొనసాగుతుందని చెప్తున్నారు. నడక మార్గం గుండా వెళ్ళేటువంటి భక్తులను గుంపులుగా వారికి చేతికర్రలు ఇచ్చి లోపల నడక మార్గంలో పంపించడం జరుగుతుంది. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.